హలో గాయ్స్, వెల్కమ్ టు ఎల్ఎస్ఎస్ లేకియా వ్లాగ్స్. సో టుడే అయితే మనం చెప్పుకోబోతుంది వెరీ సింపుల్, నాకైతే సింపుల్ సబ్జెక్ట్ అనమాట. సో వాట్ ఈజ్ దట్ అంటే సైన్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ జనరల్ సైన్స్, 6th క్లాస్ జనరల్ సైన్స్ సేమ్ వన్ అయితే ఈరోజు చెప్పబోతున్నాం. అసలు సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అంటే మనకి సైన్స్ అంటే ఏమేమి వస్తాయి? ఒక ఈవిఎస్ వస్తుంది. ఈవిఎస్ అంటే ఏంటి అసలు? ఎన్విరాన్మెంట్ అంటే మన ప్లాంట్స్ లేదంటే యానిమల్స్. సో ఇలా వస్తుంది అగ్రికల్చర్ అంటే. అండ్ ఎన్విరాన్మెంట్ అంటే అదే అగ్రికల్చర్ అంటే క్రాప్స్, ఫీల్డ్స్. సో ఇట్లా వస్తుంది, మనం పండించుకునే పంటలు అన్నమాట. సో దీన్ని అగ్రికల్చర్ అంటాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి ఏంటంటే, సో మీకు క్లారిటీగా ఈ వీడియోలో అయితే మొత్తం చెప్తాను. సో వీడియో ఎండ్ దాకా చూడండి. సో ఇక్కడ చాప్టర్స్ అయితే ఉంటాయి. ఇగోండి, చాప్టర్ 1 వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ వచ్చేసి మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఫుడ్ దేనికి వాడుతామని చెప్పేసి ఇదన్నమాట. సో ఫుడ్ దేనికి వాడతాం? మనకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వాడతాం ఫుడ్ అనేది కూడా ఈ లెసన్ చెప్తాను, అండ్ తెలుగులో కూడా చెప్తాను. సో మనం వచ్చేసి లెసన్లోకి వెళ్ళిపోదాము. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటే మనం ఫుడ్స్లో కూడా కాంపోనెంట్స్ ఉంటాయి. అసలు కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే మాత్రం చెప్తా. సో ఫస్ట్ లెసన్ ఏముంది కదా, సో దాన్ని అయితే ఫస్ట్ మనం చూద్దాం. సో ఇప్పుడు చాప్టర్ 1 కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటి అంటే, కాంపోనెంట్స్ ఫుడ్ అంటే వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం కాంపోనెంట్స్ అంటే ఏంటో కూడా చూద్దాము. కాంపోనెంట్స్ తెలుగులో మనం ఆహారంలోని అంశాలు. అదే ఆహారంలో అంశాలు అంటే లైక్ ఫ్యాట్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫ్యాట్స్ లేదంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్సెట్రా ఉంటాయి కదా. సో వాటిని ఇట్లా ఇవి చెప్పేసి చెప్తారనమాట. సో లైక్ చూడండి, ఇక్కడ చూసారా, ప్రోటీన్, అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యాట్స్ అలా ఉంటాయి అన్నమాట. సో కాంపౌండ్ అంటే చెప్పాను కదా, కాంపౌండ్ అంటే మనకి ప్రోటీన్స్, ఫ్యాట్స్, సో ఇట్లా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కాంపౌండ్స్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఫుడ్ అంటే అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం ప్రోటీన్స్లో, ఫ్యాట్స్లో ఫుడ్ అనేది, అసలు ప్రోటీన్స్ ఫుడ్ అంటే ఏంటి, ఫ్యాట్ ఫుడ్ అంటే ఏంటి, ఇవన్నీ ఇప్పుడైతే ఈ లెసన్లో మనం తెలుసుకోబోతున్నాం. సో చాలా సింపుల్ అనమాట, మీరు అర్థం చేసుకుంటే. సో ఫస్ట్ అయితే చదివేద్దాం. సో ఇప్పుడు మనం ఇంకా లెసన్లోకి వెళ్ళిపోదాం. సో ఇన్ లోవర్ క్లాసెస్, సో నేను ఇప్పుడైతే చదువుతున్నాను, చదివేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరైతే నేను కొన్ని హైలైట్ చేస్తాను. సో అవి మీరు ఒక నోట్లో రాసుకొని ఉంచుకుంటే మీకు ఎగ్జామ్కి ఈజీ అవుతుంది. సో చెప్తా చూడండి. ఇన్ లోవర్ క్లాసెస్ we made list of the food items that we eat. We also identified food items eaten in different parts of India and marked this on its map. A meal could consist of chapati, dal and brinjal curry. Another may be rice, sambar and a vegetable preparation of lady's finger. And another meal could be appam, fish curry and vegetables. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ లోవర్ క్లాసెస్, సో మనం చిన్న క్లాసెస్లో మీన్స్ ఇప్పుడు మనం 6th క్లాస్ కదా,
సో 5th క్లాస్లోనే మీరు ఫుడ్ ఐటమ్స్ గురించి చూసే ఉంటారు ఈవీఎస్లో, లేదంటే ఏదైనా ఫుడ్ లెసన్ ఫస్ట్లో కానీ సంథింగ్ ఉంటుంది కంపల్సరీ. సో కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే ఇక్కడ కింద మ్యాప్ ఉంటుంది 1.1లో, ఇక్కడ కంట్రీస్ కానీ స్టేట్స్ ఇచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడంటే సో ఫుడ్ ఐటమ్స్ ఇచ్చి వాడి పక్కన స్టేట్స్ ఇస్తాడు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఏం తింటారు, రైస్ కాబట్టి అండ్ దాల్ ఇట్లా మనం తింటాం. సో ఇట్లా మనం తింటాం. కానీ ఇంకొకరు ఎలా తింటారు పంజాబ్ వాళ్ళు. సో ఒక్కొక్క రకములు ఒక్కొక్కలా తింటారు, మనం ఒకలా తింటాం. సో వీడిదే అంటున్నాడు ఒక్కొక్క రకములు ఒక్కొక్కలా తింటారు. కొంతమంది ఏం తింటారు, చపాతీ తింటారు, పప్పు తింటారు. అదే దాల్ అంటే పప్పు. సో చపాతీ తింటారు, బ్రింజాల్ కర్రీ అంటే వంకాయ కర్రీ. సో వంకాయ కర్రీ తింటారు. ఇంకా కొంతమంది ఏమొచ్చి రైస్ తింటారు, సాంబార్ తింటారు. వెజిటేబుల్ ప్రిపరేషన్స్ అంటే వెజిటేబుల్స్తో ఏమైనా కర్రీస్ చేస్తే అవి తింటారు. లేడీస్ ఫింగర్స్ తింటారు. ఇంకొంతమంది ఏం తింటారు, అప్పం అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి వస్తుంది. సో ఫిష్ కర్రీ తింటారు. అలా ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టం బట్టి ఇంకా వాళ్ళ కల్చర్ బట్టి సో వాళ్ళు తింటారనమాట. సో ఇక్కడ మనం ఏం తింటామంటే ఎక్కువగా మనం మీన్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తినేవాళ్ళు చపాతీ తింటారు, దాల్ తింటారు, ఇంకా అండ్ బ్రింజాల్ కర్రీ తింటారు, రైస్ తింటారు, సాంబార్ తింటారు. చెప్పాలంటే ఇవన్నీ మనం తింటాం. ఎస్ ఆర్ నో? సో చెప్పాలంటే మనం ఇవన్నీ తింటాం. ఇవి ఇంపార్టెంట్ కాదు, నార్మల్గా మీకు చెప్తున్నాను. ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ పెట్టుకోండి అని చెప్తాను, ఓకేనా? సో ఇంపార్టెంట్ ఇప్పుడు పెడతాను చూడండి. సో ఒకసారి వెయిట్ చేయండి. సో చెప్తున్నాను చూడండి. సో we made list of the food items that we eat. We also identify food items eaten in different parts of India and marked this on its map. సో ఏంటంటున్నాడంటే ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్క వివిధ ప్రాంతాల వాళ్ళు ఒక్కొక్క ఫుడ్ అనేది తింటారు. అందరూ ఒకటే తింటారని ఇక్కడ ఏం లేదు. సో ఇందాక చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ ఒకటి తింటుంది అండ్ ఒక్కొక్క తింటుంది. మనం ఏం తింటాం చెప్పాను కదా, మనం ఏం తింటాం ఎక్కువ అయితే మనం రైస్ అండ్ కర్రీస్ తింటాం. ఇంకా పంజాబ్లో వచ్చేసి చపాతీస్ అలా తింటారు. అప్పట్లో అంబేద్కర్ వాళ్ళు, మీరు జీ తెలుగులో సీరియల్స్ వస్తుంది అంబేద్కర్కి. సో అందులో మీరు చూసుంటే చపాతీ ఎక్కువ వాళ్ళు తినేవారు. సో అప్పట్లో కూడా చపాతీ మాత్రం ఎక్కువ ఫేమస్ ఉండేది మన దగ్గర. అంటే ఆంధ్రాకు కూడా చెప్పానంటే మా అమ్మమ్మ తాతమ్మ వాళ్ళు అప్పట్లో చపాతీ అయితే ఎక్కువ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు రైస్ వచ్చింది కాబట్టి రైస్ కూడా తినేవారు, కానీ మినిమం ఎక్కువ అయితే చపాతీ, అదే గోధుమ పిండి. సో ఇక్కడ దాకా అయితే మనకు అయిపోయింది. ఇదైతే చాలా ఇంపార్టెంట్, నేను లైన్స్ పెట్టింది ఒకసారి రాసుకోండి. ఇవైతే నార్మల్ మనం కర్రీసే. సో కిందకి వచ్చేసరికి అవర్ మీల్స్. సో our meals usually have at least one item made of some kind of grain. Other items could be a dal or a dish of meat and vegetables. It may also include items like ఇక్కడ ఉంటుంది curd, buttermilk and pickles. Some examples of meals from different regions are given in table 1.1 అంటే ఇక్కడ ఉంది టేబుల్ 1.1 మెన్షన్ చేశారు కదా అది. సో దీనికి అర్థం కూడా చెప్పుకుందాము. సో మనం కొన్ని ఏమంటున్నాడంటే కొన్ని ఇందాక చెప్పినట్టే కొన్ని వాళ్ళు గ్రెయిన్స్ అంటే పప్పులు ఉంటాయి కదా, పప్పులు లేదంటే ఓట్స్ కూడా ఒక గ్రెయిన్ దగ్గర వస్తాయి అన్నమాట. సో ఓట్స్ కానీ లేదంటే దాల్ కానీ, ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూసారా, దాల్ కానీ లేదంటే కొంతమంది వెజిటేబుల్స్ తింటారు, ఇంకొంతమంది మీట్ నాన్ వెజ్ తింటారు, ఇంకొంతమంది ఫిష్ తింటారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క తింటారు. సో ఇందాక నుంచి అదే చెప్తున్నాడు వాడు. సో ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. కొంతమంది పెరుగన్నం తింటారు, ఇంకొంతమంది బటర్ మిల్క్ తాగుతారు, ఇంకొంతమంది పికిల్స్తో తింటారు. సో
ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే టేబుల్ 1లో ఉన్నాయి చూసుకోండి అంటున్నాడు. టేబుల్ 1లో మనం టేబుల్ 1 అంటున్నాడు కదా, ఏమి ఇచ్చాడు అంటే చెప్తున్నాము. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేద్దాం. Sometimes we may not really have all the variety in our meals. If we are traveling, we may eat whatever is available on the way. It may not be possible for some of us to eat such a variety of items most the time. There must be some reason though why meals usually constant of such a distribution. Do you think that our body needs different kinds of food for some special purpose? సో ఏమంటున్నాడంటే ఏం లేదు, కొంతమంది సపోజ్ ఇప్పుడు మనం ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి మన ఇంటికి, సో అప్పుడు మనం వెరైటీ డిషెస్ తయారు చేస్తాం. నార్మల్ అప్పుడైతే అన్నం లేదంటే పప్పు, కొంతమంది రైస్తోని అండ్ కర్రీస్తోని ఫినిష్ చేసేస్తారు. ఇంకొంతమంది బాగున్నోళ్ళు ఎలా కొన్ని వెరైటీస్ చేసుకుంటారు, ఇంకేం లేనోళ్ళు పెరుగన్నంతో సరిపెట్టుకుంటారు. అలానే కొంతమంది ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా మనకి చుట్టాలు వస్తే లేదంటే ఏదైనా ఫంక్షన్స్ అయితే ఏదైనా ఫెస్టివల్స్ అయితే అప్పుడు మాత్రం స్పెషల్స్ కంపల్సరీ వండుకుంటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు, వెరైటీ ఇన్ అవర్ మీల్స్. అప్పుడప్పుడు వెరైటీ ఇన్ అవర్ మీల్స్, వెరైటీస్ ఉంటాయి ప్రతి మీల్స్లోని. ఇఫ్ వీ ట్రావెలింగ్, మనం ఎప్పుడైనా ట్రావెల్ అంటే ప్రయాణం చేస్తాం కదా, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తాం కదా, అప్పుడు మనకి దారిలో ఏవి దొరికితే అవే తింటాం అంతే తప్ప ఎవడైనా సపోజ్ ఎవరైనా మనం ట్రావెల్ చేస్తున్న ముగ్గురం కదా చెప్తున్నాం, సపోజ్గా ఆ ముగ్గురులో ఒకళ్ళు వేసి నాకు బిర్యానీ కావాలంటే అది మిట్ట అడవి ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్లో బిర్యానీ కావాలంటే ఎవడు తెస్తాడు, ఎవడు తేడు. సో కాబట్టి అక్కడ ఏముంటే అదే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫారెస్ట్లో ఫ్రూట్స్ ఉంటాయి, అలా వెజిటేబుల్స్ ఉంటాయి. అలా అని మనం ఉట్టి కడుపుతో ఉండకూడదు కదా. ఫారెస్ట్లో ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, వాటితో కడుపు నింపుకోవాలి, వాటితో కడుపు నింపుకోవాలి అని చెప్తున్నాడు. ఏదైనా మనకి ఎనర్జీయే. సో మనకు కావాల్సినవి అక్కడ పాసిబుల్ అవ్వమన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు ఈట్ సచ్ ఏ వెరైటీ ఆఫ్ ఎప్పుడో జరుగుతాయి అంతే. మనకి కావాల్సినప్పుడు అయితే కొంతమంది పార్సల్ చేసి పట్టుకెళ్ళిపోతారు, కానీ అవి అంత బాగోవు. వై మీల్స్ యూజువల్లీ కాన్స్టెంట్, ఇవన్నీ మనం చదివేసాం కదా, సో చెప్తాను. సో ఇక్కడ ఏమంటున్నారంటే కొన్నిసార్లు మనకి కావాల్సిన అవసరాలు ఇవ్వండి ఇక్కడ దాకా ఇప్పుడు చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి కావాల్సిన దారిలో వెళ్తున్నప్పుడు నాకు ఇదే కావాలి అంటే అది మనకి దొరకపోవచ్చు, దొరుకుతుంది అని మనం గ్యారంటీ చేయలేం. సో ఇక్కడ కిందకి వచ్చేద్దాం. దేర్ మస్ట్ బీ సమ్ రీజన్ త్రూ వై మీల్స్ యూజువల్లీ ఇక్కడ చదివేసాం కదా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఎప్పుడైనా ఫుడ్ తీసుకుంటాం కదా, కొంత బాడీకి వాటికి కావాల్సిన ఫుడ్డే తీసుకోవాలి, మనకి నచ్చిన ఫుడ్ పంపించకూడదు లోపలికి వాటికి. సో ఇప్పుడు చెప్తున్నాను, డైట్ ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళకి డైట్కి తినాల్సినవే తినాలి అంతే తప్ప డైట్కి తినకూడదు. కేఎఫ్సీ తీసుకుందాం, డైట్ ఉన్నప్పుడు కేఎఫ్సీ తినకూడదు. సో అలానే మనకి బాడీకి కావాల్సింది తీసుకోవాలి అంతే తప్ప అక్కడ మనకి నచ్చినవి అయితే తీసుకోకూడదు. మనకి బాడీ ఎనర్జీ లేదంటే హెల్త్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే వాట్ డూ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది కాదు ఇది, అందుకే మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది దొరకపోవచ్చు అంటున్నాడు అనమాట. సో ఇక్కడ కిందకి వచ్చేద్దాము. వాట్ డూ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే చదవకుండా చెప్తున్నాను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనం కొన్ని తింటాం కదా, సో మనం కొన్ని తిన్నవి ప్లాంట్స్ నుంచి వస్తాయి, ఇంకొన్ని యానిమల్స్ వస్తాయి. అది మనకు తెలుసు, ప్లాంట్స్ నుంచి కొన్ని వస్తున్నాయి, యానిమల్స్ నుంచి కొన్ని వస్తున్నాయి. అండ్ ప్లాంట్స్ నుంచి ఒకటి వస్తాయి, లేదంటే 2 వస్తాయి, లేదంటే అంతకన్నా ఎక్కువే వస్తాయి. అది యానిమల్స్ నుంచి అలానే. సో ప్లాంట్స్ నుంచి యానిమల్స్ నుంచి మనకు ఫుడ్ అనేది ఎక్కువ పాసిబుల్ అవుతుంది అనమాట.
అలా అని అన్నీ తినేయకూడదు. కొన్ని కొన్ని మన బాడీకి నచ్చినవే. సపోజ్ ఏదో ఆకు దొరికింది అది తినేస్తామా ఏంటి? తినాం కదా. ఓన్లీ మనకి మనం నార్మల్గా ఏ ఆకులు తింటాం? తులసాకు తింటాం. తులసాకు పక్కన ఏదో పిచ్చి మొక్క ఉంది. తులసాకు పక్కన ఏదో పిచ్చి మొక్క ఉంది. తులసాకు తెంపుకొని తింటామే తప్ప పిచ్చి మొక్క తింటామా? తినము. ఎందుకంటే మన బాడీకి ఆ పిచ్చి మొక్క మంచిది కాదు. కాబట్టి మనం తులసి మొక్కకి తింటాం. అది మనకు తెలుసు కాబట్టి అది అక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇందాక నుంచి 1.1 అంటున్నాడు కాబట్టి 1.1కి వచ్చేసాం. సో ఇక్కడ ఏమని ఇచ్చాడంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇదంతా రఫ్ చేస్తాను ఆగండి. సో ఏమని ఇక్కడ మనకి ఏమీ లేదు, సింపుల్. ఇది కూడా మనం కొద్దిగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఏమి అంటే ఫస్ట్ ఏమి ఇచ్చాడు? రీజియన్స్ అంటే అది ఏ స్టేట్ అనేది అని చెప్పి ఫస్ట్ మనకి 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు. ఇంకా థర్డ్ది ఇవ్వలేదు. 2 ఇచ్చారు. ఆ 2 మనం చూసుకోవచ్చు. ఇంకా బోల్డ్ ఉంది లెసన్ కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము. సో పంజాబ్ వచ్చేసి స్టేట్ కాబట్టి సో పంజాబ్లో ఏం తింటారు అనేది ఇప్పుడు చూద్దాం. మక్కీ కార్న్ రోటీ. మక్కీ అది కార్న్ రోటీ. మక్కీ అంటే కార్న్ బ్రాకెట్లో ఇచ్చారు చూసారా? ఇంకోండి మక్కీ మీన్స్ కార్న్ అనమాట. కార్న్ రోటీ. సో అది ఎట్లా ఉంటుందంటే ఇలానే ఉండదు అనుకుంటాను చెప్పాలంటే. మక్కీ కార్న్ రోటీ అయితే అది కూడా రోటీ టైపే. సో చపాతీ వాళ్ళు రోటీ అంటారు, మనం చపాతీ అంటాము. అంతే తేడా తప్ప ఇంకేం లేదు అక్కడ. అండ్ కొన్ని ఆయిల్ వేయకుండా చేస్తారు చూడండి, వాటిని కూడా రోటీ అంటాము. ఆయిల్ వేసి చేసిందని చపాతీ అంటాం అనుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ ఆఫ్ దాల్. ఇక్కడ వచ్చేసి ఐటమ్ ఆఫ్ గ్రెయిన్ అంటే గ్రెయిన్ నుంచి గోధుమలతోని మనకు గోధుమ పిండి ఎలా వస్తుందో అలా వీళ్ళకి మక్కీ నుంచి అదే కార్న్ నుంచి మక్కీ రోటీ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఐటమ్ ఆఫ్ దాల్ ఆర్ మీట్. సో దాల్ మీట్. సో ఇక్కడ వచ్చేసి రాజ్మా బీన్స్, కిడ్నీ బీన్స్ అంటారు వాటిని. అంతే తప్ప కిడ్నీలు కాదే అవి. మీట్ అని కూడా ఇచ్చారు, కిడ్నీ అనుకున్నారే. కిడ్నీ అయితే కాదు. సో అది ఎట్లా ఉంటుందంటే చూడటానికి, సో మనం చెప్తాను ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మెరూన్ కలర్ టైప్లో వచ్చేసి ఇగోండి ఇలా బీన్లా ఉంటుంది. కిడ్నీస్ మనకి ఎలా ఉంటాయి ఇలా యూ షేప్లో వచ్చి ఇలా వస్తుంది అనమాట. సో మీరు ఈ స్పెల్లింగ్ని గూగుల్లో కొడితే మీకు పిక్చర్ యాజ్ టీజ్ వచ్చేస్తుంది. కొట్టి చూపిస్తాను ఆగండి. సో గూగుల్లోకి వెళ్ళి రాజ్మా కిడ్నీ బీన్స్ ఇదిగోండి వచ్చాయి. సో ఇదిగోండి ఇట్లా ఉంటాయి అన్నమాట. రాజ్మా బీన్స్ అంటారు వీటిని. ఇదిగోండి చూసారా? ఓకే. సో ఇప్పుడు వచ్చేసి లెసన్లోకి వెళ్ళిపోదాం. అవి కూడా వాళ్ళు ఎక్కువ మనం పప్పు అవి ఎలా చేసుకుంటామో వాళ్ళు అలాగే ఈ రాజ్మా బీన్స్ అయితే చేసుకుంటారనమాట. సో రాజ్మా బీన్స్ అనేది కిడ్నీ షేప్లో ఉంటుంది చెప్పాను కదా. ఇప్పుడు వెజిటేబుల్స్లో వాళ్ళు ఏం తింటారు? మస్టర్డ్ లీఫ్ కర్రీ, సర్సోన్ సాగ్ అంట. ఏమో వాళ్ళు వెరైటీ తింటారు. ఇది కూడా ఒకసారి కొట్టి చూద్దాం. మస్టర్డ్ లీఫ్ కర్రీ పంజాబ్ మస్టర్డ్ లీఫ్ కర్రీ మస్టర్డ్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది చూసారా? సర్సోన్ కా సాగ్. ఇక్కడ కూడా మన లెసన్లో ఉంది సర్సోన్ కా సాగ్ అనేసి. పిక్చర్స్ ఇదిగోండి ఇట్లా ఉంటాయేమో, మనం ఎప్పుడు చూడలేదు. బర్గర్ మధ్యలో పెడతారు అదేనా? మరేమో అదే అనుకుంటాను చెప్పాలంటే. ఇంకోండి ఇది చూడడానికైతే అచ్చం బర్గర్ మధ్యలో పెడతారు అలానే ఉంది కదా. సో దాన్ని మనం మస్టర్డ్ సర్సోన్ సాగ్ అని కూడా అంటాము. నెక్స్ట్ అదర్స్ వచ్చేసి మనం ఏం తింటాం? గీ కానీ లేదంటే పచ్చళ్ళు ఆవకాయలు కానీ తింటాము. కానీ వీళ్ళు వచ్చేసి గీ కానీ కర్డ్ తింటారు. కానీ మనలో చాలామంది పప్పులో నెయ్యి వేసుకొని తినడం కూడా చేస్తారు. కానీ వీళ్ళైతే ఎక్కువైతే వాళ్ళు తింటారు. మనం పిక్కల్స్
పికల్స్ ఎట్లా ఎక్కువ తింటామో అవి తింటారు, మనం కూడా తింటాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చేద్దాం. సో ఇది అయిపోయింది. సో మనకి ఆంధ్రప్రదేశ్ కూడా సూపర్గా మంచి మంచి ఉంటాయి, చూస్తేనే నోర్లు ఊరిపోతాయి ఒక్కొక్కటికినా. సో సో ఆంధ్రప్రదేశ్లో మీకేంటి ఇష్టమో అంటే స్ట్రీట్ ఫుడ్స్లో అయితే నాకైతే పానీపూరి చాలా పిచ్చి అనమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైతే రైస్ గ్రెయిన్స్ అంటే మనకి రైస్ గ్రెయిన్స్లోకే వస్తాయి, రైస్కి గ్రెయిన్స్లోకి వస్తాయి కదా. సో ఇక్కడ దాల్ వచ్చేసి తుర్డాల్ అండ్ రసం. రసం అంటే చారు. ఓకే, తుర్డాల్ ఏంటి ఇది కూడా చూద్దాము. సో ఓకే, శనగపప్పు ఇది, ఇది పప్పు, ఇది మనం పప్పే, ఇది శనగపప్పు కావాలా. ఓకే, తూర్డాలు ఇక్కడ మరి రాంగ్ ఇచ్చారు, లేదంటే అదోను. తూర్డాల్ అంటే టీఓ వస్తుంది, మరి ఇక్కడ స్పెల్ రాంగో ఏంటో అర్థం కావట్లేదు. కానీ నేను రియల్గా చెప్తున్నా, TOOR అయితే నేను కనిపెట్టిస్తుంది దాన్ని. సో TUAR అని ఇచ్చారు, మరేమో అలా కూడా అంటారేమో. సో రసం అంటే చారు, మనం చారు చేసుకుంటాం కదా అది. టూర్డాల్ అంటే ఏం లేదు, మనం పప్పు చారులు అవి చేసుకుంటాం కదా, సో ఆ పప్పు అన్నమాట, అంతే. సో చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి ఇది 6th అసలుకే, అందుకే చెప్తున్నా. వెజిటేబుల్స్లో కుందూరు అంటే దొండకాయ అంట, ఇంకొనికి ఇచ్చారు. సో దొండకాయ అంటే కుందూరు అని కూడా అంటారు, ఏమో మా సైడ్ అయితే అన్నారేమో, మరి మా సైడ్ అయితే ఎప్పుడు అలా అనలే, మేమైతే దొండకాయ అని అంటాం చాలా దాకా. మరి ఎందుకు ఇలా ఇచ్చారో తెలీదు, ఏమో దొండకాయని ఇచ్చారు కాబట్టి సరిపోయిందిలే. ఇక్కడ బటర్ మిల్క్, అది మజ్జిగని బటర్ మిల్క్ అంటారు. సో బటర్ మిల్క్ అంటే అదన్నమాట, అది మజ్జిగ. గీ అంటే నెయ్యి, పికిల్ అదే ఆవకాయలు. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చాలా ఉంది. కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ న్యూట్రియంట్స్. సో మనం ఇప్పుడు పెద్ద అయిపోయాం కదా, సో కాంపౌండ్స్ అని అయితే అనరు, 6th వచ్చేసారు కాబట్టి కాంపౌండ్స్ అనరు. ఆ కాంపౌండ్స్ని న్యూట్రియంట్స్ అని కూడా అంటారు. ఓకే, ఇదంతా ఇంకోండి ఇంకోండి ఇక్కడ ఉన్నాయి కదా. సో ద మెజర్ న్యూట్రియన్స్ ఇన్ అవర్ ఫుడ్ ఆర్, ఇందాక నేను చెప్పాను కదా ఫస్ట్లోని కాంపౌండ్స్ అంటే ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ అని చెప్పి, ఇక్కడ కూడా అదే ఇచ్చాడు. ద మేజర్ న్యూట్రిషన్స్ ఇన్ అవర్ ఫుడ్ ఆర్ నేమ్డ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. సో ఇది కూడా పెట్టుకోండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, ఏదో అనుకుంటున్నారేమో, రియల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పెట్టుకోండి, ఇది కూడా ఇక్కడ నుంచి పెట్టుకోండి. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ దాకా చాలు, ఇదంతా అక్కర్లేదు. అండ్ మినరల్స్ చాలు. సో ఇన్ అడిషనల్ ఫుడ్ కంటైన్స్ డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్ విచ్ ఆర్ ఆల్సో నీడెడ్ బై అవర్ బాడీ. మన బాడీలోని డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్ కూడా ఉంటాయి. ఓకే, డూ ఆల్ ఫుడ్స్ కంటైన్ ఆల్ దీస్ న్యూట్రిషన్స్. సో అందరి బాడీలోని ఈ న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి, అందరి బాడీలో ప్రతి ఒక్కటి. ఫ్యాట్ అంటే కొవ్వు అంటారు, కొవ్వు కాదు, సో కొవ్వు అంటారు. కార్బోహైడ్రేట్స్ అంటే అదొక ఇదన్నమాట. సో అలానే అన్నీ ఉంటాయి అన్నమాట. సో వీ కెన్ టెస్ట్ కుకింగ్ ఫుడ్ ఆర్ ఏ రా ఇంగ్రీడియంట్ అంటే అవే పప్పులు ఉప్పులు ఉంటాయి కదా, అవే.
ingredient contains one or more of these nutrition. The test of presence of proteins and minerals, fats are similar to do so for carrying out tests copper. సో ఇప్పుడైతే యాక్టివిటీకి వెళ్ళిపోదాము. యాక్టివిటీ ఇక్కడే ఉంది పక్కన, ఇదంతా మనం తర్వాత చెప్పుకోవచ్చు. ఫస్ట్ యాక్టివిటీ చెప్పేసుకోవచ్చు. టెస్ట్ ఫర్ స్ట్రాచ్. సో టెస్ట్ ఫర్ స్ట్రాచ్. సో ఈ ఎగ్జాంపుల్ బాగా వినండి. సో మనం దీనికి మెటీరియల్ రిక్వైర్డ్స్ అన్నీ తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనం మెటీరియల్ రిక్వైర్డ్స్ చూద్దాం. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. సో ఇక్కడైతే మనము మెటీరియల్ రిక్వైర్డ్స్ తీసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ అయితే టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్ ఆర్ ఏ రా ఇంగ్రీడియంట్. సో ఏదైనా ఒక చిన్న ఫుడ్ ఐటమ్, వెజిటేబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ ఏదో తీసుకోమన్నారు. లేదంటే పచ్చి ఇంగ్రీడియంట్ అంటే ఎలా చెప్పాలి, బెండకాయ పచ్చిదే కాబట్టి బెండకాయ తీసుకోవచ్చు. ఇక్కడ మనం పొటాటో తీసుకున్నాము, ఎందుకంటే స్ట్రాచ్ అందులో మనకి ఈజీగా కనబడుతుంది కాబట్టి స్ట్రాచ్ తీసుకున్నాము. మనకి ఏవేవి కావాలి, ఫస్ట్ వచ్చేసి మనకి ఒక బౌల్, ఇంకా నైఫ్, ఇంకా పొటాటోస్, ఇంకా అయోడిన్ సొల్యూషన్ డ్రాపర్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ పొటాటో ఉంది కదా, మీరు ఇది ఒక్కటే అబ్జర్వ్ చేయండి, ఇంకేం అబ్జర్వ్ చేయొద్దు. నేను ఇక్కడ నీట్గా చెప్తాను. ఇక్కడ ఈ పొటాటోస్ ఉన్నాయి కదా, సో వీటిని స్లైసెస్ కింద, సో ఈ పొటాటోస్ని, ఈ పొటాటో ఉంది కదా దీన్ని ఇట్లా సన్నంగా సైజెస్ కింద కట్ చేసుకోవాలి. అప్పుడు అవి ఎలా అవుతాయి, సన్నంగా ఇలా రౌండ్గా అవుతాయి కదా. సో వాటిని తీసుకొచ్చి బౌల్లో పెట్టాలన్నమాట. అలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు హాఫ్కి. ఇలా కట్ చేస్తే ఏంటంటే నిలబడతాయి కాబట్టి ఇలా కట్ చేసుకోండి. కొద్దిగా దళసరిగానే కట్ చేసుకోండి, మరి సన్నంగా కట్ చేయకూడదు. సో ఇలా కట్ చేయకుండా కొద్దిగా ఇలా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత 2 కానీ 3 కానీ, సో ఒక 2 వేయండి. అయోడిన్ సొల్యూషన్ అయితే దీని మీద వేయండి, పొటాటో మీద. ఇవ్వండి ఇక్కడ వేస్తుంది కదా, పొటాటో మీద 2 కానీ, లేదంటే ఇక్కడ డ్రాపర్లో 2 డ్రాప్స్ తీసుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పొటాటో మీద వేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వేస్తున్నప్పుడే బ్లాక్ కలర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. మధ్యలో చూస్తారా, ఇట్లా 1 చుక్క వేయగానే బ్లాక్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, 2 drops of delicate iodine solution. Observe if there is any change in color of the food item. Did it turn blue black? Blue black color indicates that is contain starch. సో ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూసారా మీరు, ఆ డ్రాపింగ్ వేయగానే మనకి ఏం అబ్జర్వ్ అవుతుంది, అక్కడ మనం డ్రాపింగ్ వేయగానే మనకి ఇక్కడ డ్రాప్స్ వేస్తున్నాం కదా, ఇలా ఈ ఒక ఇక్కడ చుక్క ఇట్లా ఈ స్ట్రాచ్ మీద ఇలా పడగానే అది ఎలా మారిపోయింది, బ్లాక్ కలర్లో, బ్లూ బ్లాక్ కలర్ అంటే మనకి వైలెట్ కలర్ కింద మారింది. వైలెట్ అని చెప్పలేము, అట్లానే బ్లాక్ అని కూడా చెప్పలేము. సో ఆ కలర్లో అయితే ఇక్కడ మనం చిన్నది అబ్జర్వ్ చేయండి, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. సో మనం అట్లా బ్లూ బ్లాక్ కలర్ని రావడాన్ని స్ట్రాచ్ అనేసి అంటాం. ఏమంటాము, స్ట్రాచ్. సో ఈ పొటాటోలోని స్ట్రాచ్ అనేది మనకి కంటైన్ అయ్యి ఉందన్నమాట. సో ఇది యాక్టివిటీ. ఇంకొక యాక్టివిటీ ఏదని చెప్పుకుందామా. సో ఇంకా టైం అయిపోయింది, ఏదో యాక్టివిటీ ఉంది చూద్దాము. టెస్ట్ ఫర్ ప్రోటీన్ టెస్ట్ చేయడానికి ఇక్కడ వీడియో చేస్తున్నాడు అనమాట.
సో టేక్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఫర్ టెస్టింగ్ కోసం ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ తీసుకోమన్నారు. ఇఫ్ ద ఫుడ్ యూ వాంట్ టు టెస్ట్ ఈజ్ ఏ సాలిడ్, యూ ఫస్ట్ నీడ్ టు మేక్ ఏ పేస్ట్ ఆఫ్ ఇట్ ఆర్ పౌడర్ ఇట్, grind or mash a small quantity of the food item. Put some of this in clean test tube. Add 10 drops of water to shake the test tube. Now using a dropper, add 2 drops of solution of copper solution and 10 drops of solution caustic soda to the test tube. Shake well. సో ఏమన్నాడంటే ఫస్ట్ అయితే మనం ఏదైనా ఫుడ్ తీసుకోమన్నాడు, ఫుడ్ ఐటమ్. ఏం తీసుకున్నాడు ఇక్కడైతే చెప్పలేదు. సో మనం ఏం తీసుకుందామంటే పొటాటో తీసుకుందాం. ఇక్కడ కూడా మనం పొటాటో తీసుకుందాం. సో ఇక్కడ కూడా మనం పొటాటో అయితే తీసుకుందాం. సో పొటాటో ఇందాక చెప్పుకున్నట్టే మనం చిన్న పీస్ ఇట్లా ఉన్నదాన్ని చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకొని దీన్ని ఉడకబెట్టండి. సో ఉడకబెట్టేసిన తర్వాత మెత్తగా అవుతుంది కదా, దీన్ని గ్రైండర్లో వేస్తే కొద్దిగా ఇంత బాల్లో రెడీ చేసేసి ఇందులో వేసేయండి. స్మాష్ అంటే పిసకడం అనమాట. సో స్మాష్ చేసేసి అదే పిసికేసి ఇందులో వేసేసి 10 drops దాకా డ్రాపర్ యూజ్ చేసి, అసలు డ్రాపర్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. దీన్నే మనం డ్రాపర్ అంటాం. సో చిన్నపిల్లలకి టానిక్ వేస్తారు కదా, సో దాన్నే మనం డ్రాపర్ అంటాం. డ్రాపర్ అనేది మనకి సో ఒక డ్రాపర్ అయితే పట్టుకోండి. డ్రాపర్ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఈ డ్రాపర్ యూజ్ చేసి డ్రాపర్ హెల్ప్తోనైతే మనం ఒక 10 drops వాటర్ అనేది వేసుకుందాం. సో సపోజ్ ఇది మనకి ఇది కాబట్టి సో ఇక్కడ దాకా అయితే మనం పేస్ట్ చేసుకున్న పొటాటో గ్రైండ్ని వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాకా అయితే వాటర్ వేసుకుంటాం, 10 drops వాటర్. సో వేసుకున్న దీన్ని అంతా ఒకసారి షేక్ అనమాట. బాగా షేక్ చేయాలి, అదే ఊపాలన్నమాట. బాగా ఊపారనుకోండి ఏమవుతుందంటే ఇదంతా బాగా కలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏమన్నాడు, అండ్ లెట్ ద టెస్ట్ ట్యూబ్ స్టాండ్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. సో ఈ టెస్ట్ ట్యూబ్ని ఏదైనా స్టాండ్ సారీ సో దీన్ని షేక్ చేసేస్తారు కదా, షేక్ చేసిన తర్వాత కాపర్ సొల్యూషన్ 2 drops వేయండి. 2 drops 2 drops కాపర్ సొల్యూషను అండ్ కొద్దిగా ఈ సోడా ఉంది కదా, కాస్టిక్ సోడా కూడా కొద్దిగా వేసి మళ్ళీ ఇంకోసారి బాగా షేక్ చేయండి, అదే ఊపండి. ఊపిన తర్వాత అయితే మనం మళ్ళీ ఒక టెస్ట్ ట్యూబ్ ఏదైనా స్టాండ్, మనకి టెస్ట్ ట్యూబ్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కింద ఉంటుంది. ఒక నిమిషం నేను గీస్తాను. సో మనకి స్టాండ్ అయితే ఉంటుంది, ఆ స్టాండ్ కింద మనం గీసుకుందాం ఇప్పుడు. సో ఇట్లా స్టాండ్ టైప్లో ఉంటుంది అన్నమాట. సో ఈ మధ్యలో మనం టెస్ట్ ట్యూబ్ని నించోబెట్టుకోవచ్చు. కిందన ఇట్లా స్టాండ్ ఉంటుంది, ఇట్లా స్టాండ్ ఉంటుంది. సో మనం ఈ మధ్యలోని ఈ టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, దీన్ని టెస్ట్ ట్యూబ్ అంటారు. సో ఈ పైప్లా ఉంది కదా, సో దాన్ని ఇందులో పెట్టుకుంటే మనకి ఇలాంటి దాంట్లో పెట్టుకోండి. సో పెట్టుకున్నారనుకోండి మనకి ఒక కొన్ని మినిట్స్, ఫ్యూ అంటే కొన్ని మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత వాట్ డూ యూ అబ్జర్వ్, did the contents of the test tube turn violet? A violet color indicates presence of proteins in the food. Now you can repeat this test on other food items. సో వీడేమన్నాడంటే ఇక్కడ మనం షేక్ చేసిన తర్వాత గంట తర్వాత మనం ఇందాక రెడీ చేసుకుని టెస్ట్ ట్యూబ్లో పెట్టాం కదా, సో తీసి చూస్తే మనకి ఇట్లా వైలెట్ కలర్లో అయిపోతుంది అనమాట.
సో వైలెట్ కలర్లో అయిపోయిన తర్వాత ఏం చేయమన్నాడంటే ఇదే ఎక్స్పెరిమెంట్ని మనం పొటాటో తీసుకున్నాం కదా, పొటాటో కాకుండా ఇంకో ఏదైనా ఐటెంతో ట్రై చేయమన్నాడు. సో ఇది ఎక్స్పెరిమెంట్. ఇందాక ఏమైంది, బ్లాక్ బ్లూ కలరు దేనికి ఇండికేట్, బ్లాక్ బ్లూ కలరు స్ట్రాచ్కి ఇండికేట్, అవునా? సో ఇప్పుడు మనం తీసుకున్న ఇదే దేనికి ఇండికేట్, ప్రోటీన్కి ఇండికేట్. ఇప్పుడే కలర్ వచ్చింది వైలెట్ కలర్. సో దీన్నే రిపీట్ చేసి మనం ఇంకో ఫుడ్ ఐటెంతో చేయమన్నాడు. సో ఇప్పుడు ఇదేదో ఇచ్చాడు, చేద్దాము. రా పొటాటో స్ట్రాచ్ ఉంటుంది, ఎస్ ఇందాక చేస్తాం కాబట్టి. ప్రోటీన్ ఉంటుందా, ఎస్ ఉంటుంది. ఫ్యాట్ ఉండదు అనుకుంటున్నా. ఇది టేబుల్ అయితే మీరు ఒకసారి చెయ్యండి. సో చేస్తే మీకే అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకో వీడియోలో. సో ఇవంతా నెక్స్ట్ చెప్పుకుందాం మనం. ఓకే గాయ్స్, బాయ్. ఇప్పటికే 35 minutes అయిపోయింది వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.